Good morning, students. So now I'm going to explain about some more prepositions, and you have to be careful while you are listening to this prepositions. See, yesterday you learnt up to the preposition from. Today we are learning from for. See this one, this preposition. See for. For is for అంటే కొరకు, కోసము, తరపున, అనుకూలంగా అని అర్థం అండి దీనికి. ఓకే, కొరకు, కోసము, తరపున, అనుకూలంగా అని అర్థం. మనం చాలా ఎక్కువ వాడతాం ఫర్ని తెలుగులో. అంటే ఎలా వాడతాం? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నీ కోసం, నీ కొరకు, నీ కోసం, ఫర్ యూ, నీ కోసం. ఫర్ ద బస్, ఇక్కడ చూడండి, ఫర్ ద బస్, బస్సు కోసం. ఫర్ రిజల్ట్, ఫలితాల కోసం. ఫర్ మనీ, డబ్బు కోసం. అలాగే ఫర్ మై పేరెంట్స్, మా తల్లిదండ్రుల కోసం. ఇలాగ కోసము, కొరకు, కోసము, కొరకు అని మీనింగ్ వచ్చినప్పుడు మనం వాడతాం. ఇదే ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ యూ, నేను అతను నీ కోసం అడిగాను. షీ స్టాండ్స్ ఫర్ ద బస్, ఆమె బస్సు కోసం నిలబడుతుంది. అలాగే స్టూడెంట్స్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తారు. వీ వర్క్ ఫర్ మనీ, మేము డబ్బు కోసం పనిచేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, ఐ బై క్లోత్స్ ఫర్ మై పేరెంట్స్, మా పేరెంట్స్ కోసం నేను బట్టలు కొంటాను, మా పేరెంట్స్ కొరకు నేను బట్టలు కొంటాను అని అర్థం అనమాట. ఇక్కడ ఇదంతా ఏ మీనింగ్తో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు? ఇదంతా కూడా కోసము, కొరకు, తరపున అంటే దాని నిమిత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ చూడండి. ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా తరపున కోసం నేను వాడింది. తరపున అని మీనింగ్తో వాడాను అనమాట. ఇక్కడ చూడండి, ఫర్ మై ఫాదర్, మా నాన్నగారి తరపున. ఇక్కడ చూడండి, ఐ అటెండ్ ద మీటింగ్ ఫర్ మై ఫాదర్, నేను మా నాన్నగారి తరపున ఈ మీటింగ్కి హాజరవుతాను అని అర్థం అనమాట. ఫర్ అవర్ సార్, మా సార్ తరపున. ఐ టుక్ ఏ క్లాస్ టు ద స్టూడెంట్స్ ఫర్ అవర్ సార్, మా సార్ తరపున నేను ఈ క్లాస్ తీసుకుంటాను అని అర్థం అనమాట. ఫర్ చిల్డ్రన్, పిల్లల తరపున. ఐ అపాలజైజ్ హిమ్ ఫర్ చిల్డ్రన్, అంటే ఫర్ ద చిల్డ్రన్, నేను పిల్లల తరపున అతన్ని క్షమాపణలు అడుగుతాను. ఫర్ టీచర్స్, ఇక్కడ చూడండి, ఫర్ ద టీచర్స్ అని ఉంది. ఉపాధ్యాయుల తరపున. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ ద టీచర్స్, నేను ఉపాధ్యాయుల తరపున అందరినీ ధన్యవాదాలు చెల్లుతాను. ఫర్ మీ, నా తరపున. హూ గోస్ టు దేర్ ఫర్ మీ, నా తరపున అక్కడికి ఎవరు వెళతారు అని ఈ విధంగా మనం వాడతాం అనమాట అండి. ఫర్ చాలా ఎక్కువ వాడతాం. కొరకన్నా కోసం అన్నా ఒకటే మీనింగ్ అండి. సో కొంతమంది కొరకు అంటారు, కొంతమంది కోసం అంటారు. తరపున డిఫరెంట్ మీనింగ్. బ్రో ఈ తరపునకేమో సెంటెన్స్లు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ తరపునకి ఇక్కడ ఇచ్చాను సెంటెన్సెస్, ఇదిగోండి. ఇది తరపునకి. ఓకే, నెక్స్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉంది చూడండి. ఆన్ బిహాఫ్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్, దీనికి తరపున అని అర్థం. ఎక్కువగా మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ వాడతాం తరపున మీనింగ్కి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్, మా నాన్నగారి తరపున. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఐ అటెండ్ ద మీటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్, నేను మా నాన్నగారి తరపున మీటింగ్ హాజరవుతాను. ఇంకా చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫాదర్. నెక్స్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సర్, మా సార్ తరపున. ఐ టుక్ ఏ క్లాస్ టు ద స్టూడెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సార్, అంటే పైన ఏ ఎగ్జాంపుల్స్ ఇచ్చానో అదే ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా ఇచ్చాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ చిల్డ్రన్, ఐ అపాలజైజ్ హిమ్
ఆన్ బిహాఫ్ ఆఫ్ ది చిల్డ్రన్, పిల్లల తరపున నేను అతన్ని క్షమాపణలు అడుగుతాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచర్స్, ఉపాధ్యాయుల తరపున ఐ థ్యాంక్ ఎవర్ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచర్స్, నేను టీచర్స్ తరపున వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా తరపున, హూ గోస్ టు దేర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా తరపున అక్కడికి ఎవరు వెళతారు అని ఈ విధంగా వాడతాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఇక్కడికి 2 అయింది. ఫర్ అన్న ఆన్ బిహాఫ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఓన్లీ తరపున ఉంది తప్ప ఇంకేం మీనింగ్ లేవు. ఫర్క్ అయితే మాత్రం ఆన్ బిహాఫ్ ఆఫ్ కి ఏ మీనింగ్ ఉందో ఆ మీనింగ్ ఉంటూ ప్లస్ కొరకు కోసం అని కూడా మీనింగ్ ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ బై, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ అండి. మీరు చాలా జాగ్రత్తగా ఈ ప్రిపోజిషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బై అంటే చేత, వలన, కళ్ళ, బట్టి, అనుసరించి, ప్రకారం, మూడింటి ఒకటే మీనింగ్. కొంతమంది బట్టి అంటారు, కొంతమంది అనుసరించి అంటారు, కొంతమంది ప్రకారం అంటారు. గుండా, ద్వారా, ఇదంతా కలిపి ఒకటే. ప్రక్కన, లో, మీద అని ఇన్ని రకాలుగా మనం చెప్తాం అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది కల్లా, టైం చెప్పడానికి అనమాట. సో చాలా వాటికి వాడుతుంటాం దీన్ని. ఇక్కడ చేత ఫస్ట్ చూద్దాం. అంటే మన తెలుగులో రాముడి చేత, సీత వలన, నా చేత, నీ వలన, అతని చేత అని చెప్తుంటాం. ఈ చేత అంటే రావణ వాజ్ కిల్డ్ బై రామ అని చెప్తాం. అంటే రాముడి చేత చంపబడెను. ఇక్కడ ఈ చేత అంటే అది అనమాట బై అంటే. కొంతమంది వలన అంటాడు, రాముడు వలన చంపబడెను అంటారు. వలన అన్న, చేత అన్న బై వాడతాం. ఇకపోతే కల్లా, దేనికి వాడతాం? టైం చెప్పడానికి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడే. ఈ కల్లా అన్నది ఈ టైం చెప్పడానికి అనమాట. ఈ టైం చెప్పడానికి కల్లా వాడతాం. చూడండి, మనం 6 గంటలకి అంటాం, 6 గంటల కల్లా అంటాం. అలాగే 10 గంటలకి అంటాం, 10 గంటల కల్లా అంటాం. మీరు 10 గంటలకి అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ప్రిపోజిషన్ నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ప్రిపోజిషన్ ఎట్. కీ అంటే ఎట్టో, కల్లా అంటే బై. 6 గంటలకి అనడానికి 6 గంటలు కల్లా అనడానికి తేడా ఉంది. ఏంటి తేడా ఉంది? 6 గంటలకి అంటే కరెక్ట్ గా 6 అయిన తర్వాత కాళ్ళు లోపల పెట్టచ్చు అనమాట క్లాసులో. 6 గంటల కల్లా నువ్వు క్లాస్కి రావాలంటే 6కు ముందే, ఏ 5:45కో 5:55కో నువ్వు క్లాసులో ఉండాలన్నమాట. అది కల్లా అంటే విత్ ఇన్ ద టైం అనమాట. సో ఈ విధంగా లోపు అని మీనింగ్ తో కల్లా అని చెప్తుంటాను అనమాట. అది ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇక్కడ 6 గంటల కల్లా బై 6 o'clock, సాయంత్రానికల్లా బై ద ఈవినింగ్ ఆర్ బై ఈవినింగ్, ఈ నెలాఖరి కల్లా బై దిస్ మంత్ ఎండ్, 15వ తారీఖు కల్లా బై 15th, ఈ వారాంతానికల్లా బై దిస్ వీకెండ్ అని ఈ విధంగా కల్లా 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 అని ఎక్కడ మీనింగ్ వస్తే అక్కడ మనం ఇది వాడతాం అనమాట. ఇక్కడ నేను ఇక్కడికి ఏమైంది? చేత అయింది, వలన అయింది, కల్లా అయింది. ఇకపోతే బట్టి, ప్రకారం, అనుసరించి, ఈ మూడింటికి మీనింగ్ ఏంటి? బట్టి, ప్రకారం, అనుసరించి. ఒకసారి మన బట్టి కూడా కాదు, కరెక్ట్ కాదండి, మన తెలుగులో మాట్లాడతాం కాబట్టి బట్టి అని ఇచ్చాను, కానీ ఇది అనుసరించి, ప్రకారం అనే ఒరిజినల్ గా కరెక్ట్. మనం ఎక్కువగా మాట్లాడతాం, ఈ విధంగానే మాట్లాడతాం కాబట్టి ఆ మీటింగ్లో ఇచ్చేసాను మీకు. నీ మాటలను బట్టి అంటే నీ మాటలను అనుసరించి, నీ మాటల ప్రకారం అని అర్థం అనమాట. బై యువర్ వర్డ్స్, వాళ్ళ ప్రకారం, బై దెమ్. మా న్యూస్ రిపోర్టర్స్ అనుసరించి, బై అవర్ న్యూస్ రిపోర్టర్స్. జీవో నంబర్ 146 ప్రకారం, బై జీవో నంబర్ 146. అలాగే ఈ లెటర్ను అనుసరించి, లెటర్ ప్రకారం, బై దిస్ లెటర్ ప్రకారం అనుసరించి. నీ మాటలు బట్టి అంటాం, బై యువర్ వర్డ్స్ అనమాట. అలాగా ప్రకారం అనుసరించి బట్టి వాడతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గుండా, ద్వారా అని ఉంది. గుండా, ద్వారా. గుండా అంటే దేని గుండా? టన్నెల్స్ గుండా, అడవి గుండా, ఈ చెట్ల పొదల చాట్ల గుండా అని అంటుందా, అది మాట గుండా ద్వారా. దానికి మీనింగ్ ఇచ్చాను ఇక్కడ ప్రత్యేకంగా. చూడండి ఇక్కడ గుండా, ద్వారా. కిటికీ గుండా, కిటికీ గుండా, కిటికీ ద్వారా. బై ద విండో, గుహల ద్వారా, గుహల గుండా. ఇది డా అండి, దా పడింది ఇక్కడ, చూసుకోండి, ఇది మార్చుకోండి. బై ద టన్నెల్స్, టన్నెల్స్ అండి, ఇది గుహలు అంటే టన్నెల్స్, ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. బై ద టన్నెల్స్, టీ పెట్టండి ఇక్కడ. ఇక్కడ దా తీసేసి ఈ డా పెట్టండి. ఓకే ఓకే. అలాగే పోస్ట్ ద్వారా, బై పోస్ట్, బై కొరియర్, బై పార్సిల్ సర్వీస్ అని అంటాం కదా, అలాగనమాట. పోస్ట్ ద్వారా, బై పోస్ట్.
మనీ ఆర్డర్ ద్వారా బై ఎంఓ, కొరియర్ ద్వారా బై ద కొరియర్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా బై క్రాంతి ట్రాన్స్పోర్ట్, నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా బై నవత ట్రాన్స్పోర్ట్స్ అని ఇది ద్వారా గుండా అంటే. ఇకపోతే నెక్స్ట్ ప్రక్కన అని ఉంది చూడండి. ప్రక్కన, ప్రక్కన మీనింగ్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్స్. నా ప్రక్కన బై మీ, అతను ప్రతిరోజు క్లాసులో నా పక్కన కూర్చుంటాడు. హీ సిట్స్ బై మీ ఇన్ ద క్లాస్ రూమ్ ఎవ్రీడే. నది ప్రక్కన అని ఉంది, బై ద రివర్, అంటే దే లివ్ బై ద రివర్, వాళ్ళు నది ప్రక్కన నివసిస్తున్నారు. నూతి ప్రక్కన అని అన్నాను. సో బై ద వెల్ ఆర్ బై వెల్, బై ద వెల్ అని రాసుకోండి, దా పెట్టండి ఇక్కడ. బై ద వెల్, నూతి ప్రక్కన. దేర్ ఇస్ ఏ షీ బఫెల్లో బై ద వెల్, నూతి ప్రక్కన ఒక గేదె ఉన్నది. అలాగే బై ద టెంపుల్, టెంపుల్ ప్రక్కన అంటే గుడి ప్రక్కన, ఇక గుడి ప్రక్కన ఇది. ఓకే, నెక్స్ట్ స్కూల్ ప్రక్కన బై ద స్కూల్, దే లివ్ బై ద స్కూల్, వాళ్ళు స్కూల్ ప్రక్కన నివసిస్తున్నారు అని ఈ విధంగా వాడతాం. ఇకపోతే నెక్స్ట్ మీనింగ్ చూడండి, లో మీద అని వచ్చిందండి. అంటే లో మీద, మీరు లో ఆల్రెడీ నేర్చుకున్నారు, ఎన్ని నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, ఇది ఇక్కడ ఆలో కాదు. సో కారులో అంటే లో అదే మీనింగ్ వస్తుంది, కానీ వాహనాలలో అని చెప్పేటప్పుడు వాడతాం అనమాట. వాహనాల్లో, వాహనాల మీద, ట్రైన్లో, కారులో, కారు మీద, ట్రైన్ మీద, ఐ మీన్ కారులో, బైక్ మీద, సైకిల్ మీద, స్కూటర్ మీద, విమానంలో, ఇలా చెప్తాం కదా. ఈ వాహనాలలో, వాహనాల మీద అనడానికి వాడతాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇచ్చాను క్లియర్ గా మీకు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మాత్రమే వాడాలి. ప్రయాణించాలి, ఉత్తిన కూర్చుంటే రాయకూడదు, కూర్చుని ప్రయాణిస్తూ ఉంటేనే వాడాలి. కారులో బై కార్, సైకిల్ మీద బై సైకిల్. అసలు మీదన అంటే ఆన్ ఉందండి, ఆన్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను నేను. ప్రస్తుతానికి మీరు కావాల్సింది ఏంటంటే కార్లో అంటే లో అన్నాం కదా అని ఇన్కార్ అని చెప్పకూడదు. ప్రయాణించేటప్పుడు బై కార్ అని చెప్పాలి. ఉత్తిగా అలా కారులో కూర్చున్నాడంటే మట్టి ఇంత కార్ అని చెప్పచ్చు. ఓకేనా. బస్సులో బై బస్. అలాగే ఇక్కడ చూడండి, స్కూటర్ మీద బై స్కూటర్, ట్రైన్లో బై ట్రైన్, ఆటోలో బై ఆటో. ప్రతిరోజు మేము ట్యూషన్కి ఆటోలో వెళతాము. వీ గో టు ట్యూషన్ బై ఆటో, వీ గో టు ట్యూషన్ బై సైకిల్, మై స్టూడెంట్స్ కమ్ టు క్లాస్ బై బస్ అని ఈ విధంగా లో ప్రయాణించాలి. ఉత్తినే ఖాళీగా అందులో అలా కూర్చుంటే మాత్రం బై వాడకూడదు, ఇన్ననే చెప్పాలి అప్పుడు. ఓకే, నెక్స్ట్ అది దానికి మీనింగ్. నేను ఇక్కడ ఏం చేశాను, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రతి దాని మీద ఇచ్చానండి. అంటే చేత అంటే ఏంటి, వలన, కళ్ళ, బట్టి, గుండా, ద్వారా, అనుసరించి మొదలైన అన్నిటికి కూడా నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఉదాహరణలు ఇచ్చాను. ఓకేనా. ఓకే గంగాధర్, లిసన్ టు ద ప్రిపోజిషన్స్. సో ఉదాహరణ వాక్యాలు ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఫస్ట్ చేత మీనింగ్ తో, ఎలుక పిల్లి చేత చంపబడెను. ద ర్యాట్ వాజ్ కిల్డ్, కిల్డ్ రాయాలి ఇక్కడ, రాయండి. ద ర్యాట్ వాజ్ కిల్డ్ బై క్యాట్ అని ఈ విధంగా వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ సెంటెన్స్, అవర్ నోట్ బుక్స్ వర్ కరెక్టెడ్ బై అవర్ సార్. మా నోట్ బుక్స్ మా సార్ చేత కరెక్ట్ చేయబడ్డాయి. చేత ఇక్కడ చూసారా, బై అవర్ సార్ చేత. ఇక్కడ చూడండి, బై ద క్యాట్, పిల్లి చేత, మా సార్ చేత అని ఈ విధంగా ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవర్ క్లోత్స్ ఆర్ స్టిచ్డ్ బై శ్రీను. మా బట్టలు శ్రీని చేత పడతాయి. అలాగే ఇక్కడ చూడండి, డ్రైవర్ చేత కారు నడపబడుతుంది. కార్ ఈస్ డ్రివెన్ బై డ్రైవర్ అని ప్రతి దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఉదాహరణ వాక్యాలు. ఇక్కడేమో ఇదంతా కలిపి చేత మీనింగ్ తో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఇక్కడ బై అంటే మీకు ఏం చెప్పాను, కల్లా అని కూడా చెప్పాను, డేట్ చెప్పడానికి వాడతాను. ఇవన్నీ సెంటెన్స్ ఎగ్జాంపుల్ కూడా డేట్ కి సంబంధించినవి. 1వ తారీఖు కల్లా నేను అద్దె చెల్లిస్తాను. ఐ పే ద రెంట్ బై ఫస్ట్. నేను సాయంత్రానికల్లా వచ్చేస్తాను. ఐ కమ్ బై ఈవినింగ్. అలాగే రేపు ఉదయానికల్లా వాళ్ళు ఇక్కడ ఉంటారు. దే విల్ బి హియర్ బై టుమారో మార్నింగ్. 7వ తారీఖు కల్లా కోర్సు పూర్తవుతుంది. ద కోర్స్ విల్ బి ఓవర్ బై 7th అని ఈ విధంగా. ఇక్కడ ఇదంతా కూడా నేను మీకు ఇచ్చింది దేని నిమిత్తం ఇచ్చాను అంటే,
కల్లా అని మీనింగ్ తో, టైం చెప్పడానికి మీనింగ్ తో ఇచ్చాను. అంటే ఈ మీనింగ్ తో అనమాట, కల్లా మీనింగ్ తో ఇచ్చిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ప్రకారం అనుసరించి బట్టి గుండా ఉంది కదా, దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, నీ మాటలను బట్టి, నీ మాటలను బట్టి నేను అతను నమ్ముతాను. బై యువర్ వర్డ్స్ ఐ బిలీవ్ ఇన్ హిమ్. నీ మాటలను బట్టి. ఈ లెటర్ని అనుసరించి నేను అర్థం చేసుకున్నాను. బై దిస్ లెటర్ ఐ అండర్స్టూడ్. న్యూస్ రిపోర్ట్ ని అనుసరించి 20 మంది చనిపోయారు అని ఉంది ఇక్కడ. ఇక్కడ ఏంటి ఇది? బై అవర్ న్యూస్ రిపోర్టర్స్ 20 persons వర్ కిల్డ్. అలాగే G1 నెంబర్ 146 ప్రకారము దీనికి గుర్తింపు ఉండాలి. బై G1 నెంబర్ 146 యూ షుడ్ హ్యావ్ రికగ్నిషన్ అనే విధంగా బట్టి ప్రకారం అనుసరించి ఇక్కడ మీనింగ్ ఇచ్చాను. ఇకపోతే ద్వారా గుండా అని మీనింగ్ కి, అంటే పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా అని చెప్పడానికి ఇక్కడ మీనింగ్ ఇచ్చాను చూడండి. నేను పోస్ట్ ద్వారా గ్రీటింగ్స్ పంపిస్తాను. ఇక్కడ చూడండి, పోస్ట్ ద్వారా, బై పోస్ట్, ఇంకా బై పోస్ట్. సో ఐ సెండ్ గ్రీటింగ్స్ బై పోస్ట్. వాళ్ళు సంక్రాంతి అంటే క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా బుక్స్ పంపిస్తారు. దే సెండ్ బుక్స్ బై క్రాంతి ట్రాన్స్పోర్ట్. క్రాంతి ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్నాను చూసారా, బై క్రాంతి ట్రాన్స్పోర్ట్. పుస్తకాలు కొరియర్ ద్వారా వస్తాయి. బుక్స్ అంటే ద బుక్స్ కమ్ బై కొరియర్. ఇంకోటి చూడండి, కొరియర్ ద్వారా అంటే బై కొరియర్ ఇక్కడ ఇచ్చాను. అలాగే నేను ఎంఓ ద్వారా డబ్బు పంపించాను. ఇక్కడ సెంట్ రాసుకోండి. ఐ సెంట్ మనీ బై ఎంఓ. ఎంఓ అంటే మనీ ఆర్డర్ అనమాట. సో ఇక్కడ సెంట్ పెట్టండి ద్వారా మీనింగ్ తో. ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ టన్నెల్స్ గుండా పోతుంది. టన్నెల్స్ గుండా. ఇంకోటి చూడండి, ట్రైన్ టన్నెల్స్ గుండా, బై టన్నెల్స్. ఓకే, దిస్ ట్రైన్ ట్రావెల్స్ బై టన్నెల్స్. ఇక్కడ గుండా ద్వారా వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రక్కన మీనింగ్ తో కూడా బై వాడతామని చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను. మేము గుడి ప్రక్కన నివసిస్తున్నాము. వి లివ్ బై ద టెంపుల్. మా ఇల్లు నది పక్కన ఉన్నది. అవర్ హౌస్ ఈస్ లొకేటెడ్ బై ద రివర్. ప్రతిరోజు ఆయన నా పక్కన కూర్చుంటాడు. హీ సిట్స్ బై మీ ఎవ్రీడే. మేము రవి ఇంటి పక్కన నివసిస్తున్నాము. వి లివ్ బై రవీస్ హౌస్. అలాగే గుడి ప్రక్కన బార్ ఉంది. దెర్ ఈస్ ఏ బార్ బై ద టెంపుల్. కాలేజీ పక్కన చర్చి ఉంది. దేర్ ఈస్ ఎ చర్చ్ బై ద కాలేజ్. చూడండి, ప్రక్కన, కాలేజీ ప్రక్కన అనగానే ఇక్కడ చూడండి బై ద కాలేజ్ అని వచ్చింది. అలాగే గుడి ప్రక్కన అనగానే ఇక్కడ చూడండి బై ద టెంపుల్ వచ్చింది. ఈ విధంగా మనం వాడతాం. నెక్స్ట్, లో మీదన అని మీనింగ్ తో, అంటే వాహనంలో, వాహనం మీద అని చెప్పడానికి చెప్తాను అని బై వాడతారని చెప్పాను. ఇక్కడ చూడండి, నేను కారులో కాలేజీకి వెళతాను. ఐ గో టు కాలేజ్ బై కార్. చూడండి, కార్లో అనడానికి బై కార్. నేను సైకిల్ మీద స్కూల్కి వెళతాను. ఐ గో టు స్కూల్ బై సైకిల్. చూడండి, సైకిల్ మీద అనగానే బై సైకిల్. అలాగే మీరు కారులో వైజాగ్ వెళతారా? డూ యూ గో టు వైజాగ్ అని రాయాలి. ఓకే, బై కార్ అని ఇక్కడ వైజాగ్ మార్చండి. వైజాగ్ బై కార్. డూ యూ గో టు వైజాగ్ బై కార్ అని విధంగా వాడతాం. సీఎం విమానంలో ఢిల్లీ వెళతారు. ద సీఎం ఇక్కడ గోస్ పెట్టండి. విల్ గో కానీ గోస్ కానీ. ద సీఎం విల్ గో టు ఢిల్లీ బై ఏరోప్లేన్. ఇక్కడ ద సీఎం విల్ పెట్టండి, ఇక్కడ లేకపోతే గోస్ పెట్టండి. గోస్ టు ఢిల్లీ బై ఏరోప్లేన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మేము షిప్ మీద శ్రీలంక వెళ్ళాము. వి వెంట్ టు శ్రీలంక బై షిప్. చూడండి, షిప్ మీద అనగానే బై షిప్. అలాగే ఆమె లారీలో ఇంటికి వచ్చింది. షీ కేమ్ టు హౌస్ బై లారీ. దేని మీద వచ్చింది? లారీలో ఇంటికి వచ్చింది, బై లారీ. ఓకే, ఈ విధంగా మనం వీటిని వాడతామండి. ఓకే, ఈ విధంగా లో అని మీనింగ్ తో, అంటే ప్రతి దానికి కూడా నేను ఇక్కడ ఏ మీనింగ్లు అయితే ఉన్నాయో అన్ని మీనింగ్లకి కూడా నేను ఎగ్జాంపుల్స్, సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. తర్వాత కీ. చూడండి, ఇక్కడ కీకు ప్రిపోజిషన్ టు. ఇంగ్లీష్ లో బై తర్వాత బైకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తావో అంత ప్రిఫరెన్స్ టూకి ఉంది. చాలా ఎక్కువ వాడతాం టూని. దీనికి తెలుగు మీనింగ్ కీకు. మీరు ఆల్రెడీ కీకు ఒకటి నేర్చుకున్నారు. ఎక్కడ? ఎట్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నారు. ఫర్ కూడా కీకు ఉంది. ఫర్ కూడా కీకు అని మీనింగ్ ఉంది.
ఇక్కడ మనం ఎక్కువగా కీకు దేనికి వాడతాం అంటే ఇక్కడ చూడండి మీకు ఈజీగా అర్థం. నీకు, నాకు, రవికి, అలాగే అతనికి, లలితకు, మనకు, సాహిల్కు, ఆ, అలాగే వాళ్ళకి, ఇలాగా ఎక్కడైతే మనకి కీకు చూడండి ఇక్కడ మీనింగ్ వచ్చిందా, కీకు, రవికి, అలాగే అతనికి, లలితకు, ఈ మీనింగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే టు ప్రిపోజిషన్ పెడతాం అనమాట. సో ఆ ప్రిపోజిషన్ మీనింగ్ ఇక్కడ కీకు. అలాగే ఒక ప్లేస్కి అని చెప్పడానికి టు పెద్దాపురం, కాకినాడకి, రాజమండ్రికి, అలాగే తినడానికి, వెళ్ళడానికి, చదువుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి, ఇలా మీనింగ్ వచ్చి అన్ని కూడా మనం పెడతాం అనమాట. దేనికి టు పెడతాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. నీకు అంటే టు యూ, నాకు అంటే టు మీ, ఐ మీన్ అతనికి అంటే టు హిమ్, మనకు అంటే టు అజ్, వాళ్ళకు అంటే టు దెమ్, ఆమెకు అంటే టు హెర్, దానికంటే టు ఇట్ అని ఈ విధంగా కీకు మీనింగ్ తో వచ్చినప్పుడు వాడతాం. రవికి టు రవి, లక్ష్మికి టు లక్ష్మి, లలితకు టు లలిత, ప్రశాంతకు టు ప్రశాంత, సాహిల్కు టు సాహిల్, అతనుకు అన్వితకు టు అన్విత, మా నాన్నగారికి టు మై ఫాదర్. అలాగే ఊరికి ప్లేస్ కి కూడా టు వాడతాం. పెద్దాపురానికి టు పెద్దాపురం, రాజమండ్రికి, తెలంగాణకు అంటే టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు టు ఆంధ్రప్రదేశ్, అభ్యాసన ఇచ్చు ప్రదేశానికి అంటే ట్యూషన్ అభ్యాస ఇచ్చిన ప్రదేశం అంటారు. సో కాలేజీకి టు కాలేజ్, గుడికి టు టెంపుల్ అని ఈ విధంగా వాడతాం. అలాగే వెర్బ్కి ముందు అంటే ఒక సెంటెన్స్ లో 2 వర్బులు వచ్చినప్పుడు 2వ వర్బ్ ముందు టు పెట్టాలి. అది సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు, లెసన్స్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. తినడానికి టు ఈట్, పడుకోవడానికి టు స్లీప్, సంపాదించడానికి టు ఎర్న్, పొందడానికి టు గెట్, మాట్లాడడానికి టు స్పీక్, వ్రాయుటకు టు రైట్, తెలుసుకోవడానికి టు నో అని ఈ విధంగా కీకు ఎక్కడికి వస్తే అక్కడికి మనం ఇది వాడతాం. ఇక్కడ మీకు ఈజీగా అర్థడానికి ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఈ పెంగ్విన్, ఈ పక్షి ఎటువైపు వెళుతుంది, ఈ సిగ్నల్ వైపు వెళుతున్నది. చూడండి సిగ్నల్ వైపుకి వెళ్తుందా లేదా, ఈ సిగ్నల్ వైపుకు వెళుతున్నది. చూసారా ఎలాగ వెళ్తుంది, ఆ వైపు నాకు అని మీనింగ్ వచ్చినప్పుడు కూడా టు వాడతాం మనం ప్రిపోజిషన్ టుని. ఓకేనా. ఇక్కడ వరకు నేను మీకు ఎన్ని ప్రిపోజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నమ్మ ఫ్రమ్ వరకు నేర్చుకున్నారు. ఈరోజు ఫర్ ఎక్స్ప్లెయిన్ చేశాను 1, ఆన్ బిహాఫ్ ఆఫ్ 2, బై ఏమో 3, తర్వాత టు ఏమో 4. ఇంకొక దీనికి సంబంధించి కు సంబంధించి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, నేను నీకు ఇంగ్లీష్ బోధిస్తాను, ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ. నీకు అన్నాను చూడండి, నీకు అంటే టు యూ వచ్చిందా. అలాగే అతను నాకు బొకే ఇస్తాడు, హీ ఇచ్చారు, అతను నాకు బొకే ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, హీ గేవ్ ఏ బొకే టు మీ. చూసారా నాకు అంటే టు మీ వచ్చింది, టు మీ. ఓకేనా, వచ్చిందా టు మీ. అలాగే వాళ్ళు అతనికి వార్నింగ్ ఇచ్చారు, దానికి ఏం చేశారు, దే గివ్ వార్నింగ్ టు హిమ్. చూసారా టు హిమ్, అతనికి అన్నాను కాబట్టి టు హిమ్ వచ్చింది ఇక్కడ. ఓకే ఓకే. రవి మాకు మామిడి పళ్ళు ఇచ్చాడు, రవి గేవ్ మ్యాంగోస్ టు అస్. చూసారా మాకు, ఓకే టు అస్. అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చింది, ద గవర్నమెంట్ గేవ్ హౌసెస్ టు దెమ్. వాళ్లకు, చూసారా వాళ్ళకు అంటే ఇక్కడ టు దెమ్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా వాడతాం అనమాట. అతను ఆమెకు తాళి కట్టాడు, అతను ఆమెకు తాళి కట్టాడు. ఓకే, ఈ నాటెడ్ హోలీ నాట్ టు హెర్. చూసారా ఆమెకు అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, టు హెర్ అంటే ఆమెకు. ఓకే, ఈ విధంగా ప్రిపోజిషన్స్ వాడతాం. వి త్రో ఏ బిస్కెట్ టు ఇట్. మేము దానికి బిస్కెట్ వేసాము, టు ఇట్ దానికి, ఇదిగో చూసారా దానికి. సో ఈ విధంగా కీకు అని మీతో వాడతాం. అలాగే ఇక్కడ చూడు, నేను రామారావుకి గ్రీటింగ్స్ ఇచ్చాను, ఐ గేవ్ గ్రీటింగ్స్ టు రామారావుకి. ఇదిగో చూసారా రామారావుకి వచ్చిందా లేదా. అలాగే వాళ్ళు లలితాదేవికి దండ వేశారు, ది గార్లాండ్ టు లలితాదేవికి. ఇక్కడ చూడండి లలితాదేవికి అంటే టు లలితాదేవి. అలాగే నేను హరికి కొబ్బరికాయ సమర్పించాను, ఐ ఆఫర్డ్ ఏ కోకోనట్ టు హరి. ఇక్కడ చూడండి హరికి, చూసారా హరికి వచ్చిందా అని. ఈ విధంగా ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా వినండి, మీరు జాగ్రత్తగా చదివితే మొత్తం ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు. ఇందులో కూడా 2 చూద్దాం.
రెండాట్లకు చూసి అప్పుడు మిగతా నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. ఆమె కాకినాడకి వెళ్ళింది. షీ వెంట్ టు కాకినాడ. చూడండి ఊరికి, కాకినాడకు, టు కాకినాడ. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ తెలుసుకోవడానికి అని చెప్పాను కదా, టు నో ద ట్రూత్ ఐ ట్రైడ్ ఇన్ మెనీ వేస్. చూసారా, టు నో తెలుసుకోవడానికి, చూసారా తెలుసుకోవడానికి. అలాగే టు లివ్ అంటే బ్రతకడానికి. టు లివ్ వి ఈట్ అంటే మనం బ్రతకడానికి తింటాము. టు ఈట్ వీ డోంట్ లివ్ మనం తినడానికి బ్రతకము. చూసారా, టు ఈట్ అంటే టు ఈట్ తినడానికి అని ఈ విధంగా వాడతాం అనమాట. ఓకేనా, రేపు యాక్చువల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఈ సెంటెన్సెస్ అన్ని రాసుకోవాలి కాబట్టి మీరు 4 వాటితో సరిపెడుతున్నాను. వీటిని అన్నింటినీ కూడా నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి, ఫర్ దగ్గర నుంచి, ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్, బై ప్లస్ టు, ఇక్కడ వరకు నేను మీకు పంపిస్తాను. వీటిని అన్నింటినీ కూడా నోట్స్ లో క్లియర్ గా రాసుకోండి. వీటిని ప్రాక్టీస్ చేయండి. కిందన ఉన్న సెంటెన్సెస్, ప్రతి సెంటెన్సెస్ కూడా మీ నోట్ లోకి క్లియర్ గా వచ్చే వరకు పైకి ప్రొనౌన్స్ చేస్తూనే ఉండండి. ఓకే స్టూడెంట్స్, ఐ విల్ మీట్ యూ విత్ న్యూ ప్రిపోజిషన్స్ టుమారో. అంటిల్ దెన్, బాయ్ స్టూడెంట్స్. ఆలకించామా గంగాధర్?